అందరికీ స్వాగతం. తీపి స్వీట్ అంటే ఇష్టపడని వాడు చాలా తక్కువగా ఉంటారేమో. స్వీట్ తిన్నప్పుడు మనలో ఒక మంచి ఆనందం కలుగుతుంది, ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. దానికి కారణం మెదడులో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. తీపి ఏదైనా సరే మితంగా చేయటంలో అస్సలు తప్పులేదు, కానీ అది ఎప్పుడైతే అమితం అవుతుందో అప్పుడే డ్యామేజ్ అంతా జరుగుతుంది. సో ఈ రోజు చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్, అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలని అనిపించడం, భోజనం అయిపోయిన తర్వాత అనిపించడం, ఈ అన్నీ కూడా ప్రాబ్లం. దీనికి మీరు కొంతమందిని చూస్తే రెసిస్ట్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి అనిపించినప్పుడు దాన్ని గట్టిగా ఆపుతూ ఉంటారు విల్ పవర్ని యూజ్ చేసి. కానీ ఇది రిజల్ట్ తాత్కాలికం, టెంపరీగానే ఉంటుంది. పర్మనెంట్ రిజల్ట్ కావాలి అని అంటే కంపల్సరీగా చేయవలసింది అవగాహన పెంచుకోవటం, అంటే ట్రాన్సెండ్ చేయటం. మనకి అనిపించింది దాని మీద అవగాహన పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది డ్రాప్ అవుతుంది. సో ఫర్దర్ ఈ వీడియోలో నేను ఎందుకు మనకి ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది, దాన్ని ఎలాగ మనం అధిగమించవచ్చు అనేది చెప్తాను. రీజన్ నెంబర్ 1, తినవలసిన దానికంటే బాగా తక్కువ తింటాం. ప్రతి మనిషికి తన డే టు డే యాక్టివిటీస్ కోసం ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, అది ఫుడ్ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే దాన్ని విపరీతంగా కట్ చేస్తారో ఆ శరీరం ఫుడ్ను కోరుకుంటూ ఉంటుంది, అంటే ఎనర్జీని కోరుకుంటూ ఉంటుంది. ఇమీడియట్ ఇన్స్టెంట్ ఎనర్జీ షుగర్ ద్వారా వస్తుంది, అందుకనే స్వీట్ తినాలని అనిపిస్తుంది. కానీ షుగర్ మంచి సోర్స్ కాదు కదా ఎనర్జీకి. అది రీజన్. మీరు చేయాల్సింది అటువంటి సందర్భంలో స్వీట్ తినే బదులుగా స్వీట్కి ఆల్టర్నేటివ్, గుడ్ ఆల్టర్నేటివ్ హనీ అవ్వచ్చు, డ్రై డేట్ అవ్వచ్చు, లేదా కొబ్బరి అవ్వచ్చు. ఇలాంటి వాటితో మీరు రీప్లేస్ చేస్తే మీకు మంచి సోర్స్ వచ్చింది. అసలు మెయిన్గా మీరు దీన్ని దాటాలి అని అంటే చేయాల్సింది ప్రాపర్గా క్వాలిటీ ఫుడ్. నెంబర్ 2, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా తినటం. మనం జనరల్గా కనుక చూస్తే ఫుడ్ అనే దానిలో చాలా రకాల న్యూట్రిషన్ ఉంది, కానీ మేజర్గా మనం వాటిని డివైడ్ చేసినప్పుడు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్, ఈ 3 కాంబినేషన్తో మనం తినాలి. అలా తిన్నప్పుడే మనకి పొట్ట ఫుల్ అయినట్టు ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైతే పూర్తిగా పిండి పదార్థాల మీదే మనం ఫోకస్ చేస్తామో, అంటే కార్బోహైడ్రేట్, ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువగా జరుగుతాయి, అంటే పైకి కిందకి. అలాంటప్పుడు జరిగేది మళ్ళా ఆకలేయటం లేదా స్వీట్ తినాలనిపించడం. సో దీనికి సొల్యూషన్ బ్యాలెన్స్ చేయటం. మీ ఫుడ్ ఎప్పుడైతే తింటున్నారో అందులో 40% పిండి పదార్థాలు, 30% మాంసకృతులు అంటే ప్రోటీన్, 30% ఫ్యాట్, ఈ మూడింటిని కాంబైన్ చేస్తూ ఇలా తింటే కనుక మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్. నెంబర్ 3, షుగర్ ఎక్కువగా తినటం. ఇలా ఎగ్జాంపుల్ కాఫీలో అవ్వచ్చు, టీలో అవ్వచ్చు, విడిగా అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, ఏరేటెడ్ డ్రింక్స్, ఏ రకంగా అయినా సరే షుగర్ ఎక్కువగా తీసుకోవటం. సో మీరు చేయాల్సింది ఆబ్వియస్గా అవగాహన తెచ్చుకోండి, మీరు షుగర్ ఎక్కువ తీసుకుంటున్నారా తక్కువ తీసుకుంటున్నారా అని. ఒక్కసారి మీకు ఎక్కువ అనిపించిన వెంటనే దాన్ని కట్ చేయడానికి ట్రై చేయండి. ఆ కట్ చేయటం ఇందాక చెప్పినట్లుగా విల్ పవర్తో జస్ట్ లైక్ దట్ తీసేయటం కాదు, దానికి ప్రత్యామ్నాయంగా మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకురండి, అంజీరా, రైట్, లేదా కిస్మిస్, అలాగే చిలకడ దుంప, ఉడకబెట్టిన చిలకడ దుంప తినండి. ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్, మీకు స్వీట్ తినాలనే క్రేవింగ్ని తగ్గిస్తుంది. 4th రీజన్, సాల్ట్ ఎక్కువగా తినటం. ఈ రకంగా అయినా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ తినచ్చు, లేదా ఎక్కువ పికిల్స్ తినచ్చు. ఏదైనా సరే మనం ఫుడ్లో సాల్ట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు దానికి ఆపోజిట్ అయిన స్వీట్ తినాలని అనిపిస్తుంది, బికాస్ సాల్ట్లో సోడియం ఉంటుంది కాబట్టి అది మనల్ని స్వీట్ కోసం పరితపించేటట్టు చేస్తుంది. కాబట్టి మీరు సాల్ట్ని ఫుడ్లో నుంచి తగ్గించండి, ఆటోమేటిక్గా మీరు స్వీట్ కోసం ఏదైతే వెంపర్లాడుతున్నారో అది కొద్దిగా కంట్రోల్ వస్తుంది. హ్యాబిట్స్ అనేది ఒక మనిషి యొక్క పర్సనాలిటీని డిసైడ్ చేస్తాయి. చిన్న చిన్న హ్యాబిట్స్, లైక్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, చేతులు కట్టుకున్నప్పుడు కుడి చేయి పైన ఉండటానికి ఎడం చేయి పైన ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని. ఎలాగైతే ఇది ఒక హ్యాబిట్, కొన్ని హ్యాబిట్స్ మనల్ని నిలబెడతాయి, కొన్ని హ్యాబిట్స్ మనల్ని కిందకి లాగుతూ ఉంటాయి.
ఎప్పుడైతే మీరు అలాంటి ఏదో ఒక చిన్న రాంగ్ హ్యాబిట్ని తీసుకొని మీ బాడీలోకి అలవాటు చేసుకుంటారు, లైక్ ఎగ్జాంపుల్ ఫుడ్ తిన్న వెంటనే ఏదో ఒక స్వీట్ తినటం, లేదా ఒక చూయింగ్ గమ్ నవలటం, ఇలాంటివి ఏమన్నా మీరు చేస్తున్నారా అబ్జర్వ్ చేసుకోండి. ఇన్ కేస్ చేస్తుంటే అగైన్ ఇందాక నేను చెప్పినట్లుగా విల్ పవర్తో దాన్ని జస్ట్ ఆపటం కాదు, దానికి ఫస్ట్ ఆల్టర్నేటివ్ వెతుక్కొని ఎటువంటి నష్టం లేని, ఎగ్జాంపుల్ హెర్బల్ టీ, రైట్, స్వీట్గా ఉండే ఒక హెర్బల్ టీని మీరు తాగారనుకోండి ఫుడ్ అయిపోయిన తర్వాత, అది మీకు స్వీట్ తినాలనే కోరికని హెల్ప్ చేసింది, సాటిస్ఫై చేసింది, కానీ ఎటువంటి బ్యాడ్ క్యాలరీస్, ఎటువంటి ఫ్యాట్ మీకు ఇవ్వకుండా మీ శరీరాన్ని కాపాడండి. దీన్ని మీరు నెమ్మదిగా కావాలి అంటే ఇది కూడా తీసేస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రతి ఆరోగ్య సమస్యకి మూల కారణం మన గట్ అవ్వటానికి చాలా చాలా అవకాశం ఉంది. అందుకనే గట్ క్లియర్ అవ్వాలి, కడుపు ఖాళీగా క్లియర్గా ఉండాలి డైజెషన్ అయిన తర్వాత అని చెప్తారు. మీకు స్వీట్ తినాలని అనిపించడానికి, ఎస్పెషల్లీ ఫుడ్ తినేసిన తర్వాత స్వీట్ తినాలి అని అనిపించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇండైజెషన్, సరిగ్గా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం. ఇది వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, అదేంటి తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళా ఆకలేస్తోంది ఏంటి? ఎస్, అదే జరుగుతుంది బాడీలో. మీరు తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే మీకు స్వీట్ తినాలనిపించవచ్చు. కాబట్టి డైజెషన్ అయ్యి గట్ క్లియర్ అవ్వటం వెరీ వెరీ ఇంపార్టెంట్. వైటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీ ఏదన్నా బాడీలో ఉన్నా కూడా ఇది జరగడానికి అవకాశం ఉంది, లైక్ జింక్, మెగ్నీషియం, ఇలాంటి వైటమిన్స్ అండ్ మినరల్స్. సో కాబట్టి ఇన్ కేస్ మీరు అన్నీ ఫాలో అవుతున్నా స్టిల్ మీకు స్వీట్ కనుక తినాలని ఎక్కువగా అనిపిస్తుంటే, ఎస్పెషల్లీ ఫుడ్ తిన్న తర్వాత మీరు ఒకసారి వీటిని, ఈ వైటల్స్ చెక్ చేయించుకోండి. ఫైనల్ రీజన్ స్ట్రెస్, ఒత్తిడి. ఎస్, మానసికంగా మనం ఎప్పుడైతే ఒత్తిడికి లోనవుతామో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాడు. ఎస్పెషల్లీ తనకి ఏదైతే వీకెస్ట్ బ్యాడెస్ట్ హ్యాబిట్ ఉందో దాన్ని ఆశ్రయిస్తాడు. ఒత్తిడి మీకు ఎందుకు కలుగుతోంది అది మీకు మీరే చూసుకోండి. దట్స్ ఎ లైఫ్ స్టైల్. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా ఉన్నారు అనే దాని మీద మీ ఒత్తిడి అనేది డిపెండ్ అవుతుంది. నేను ఈ వీడియోలో చెప్పగలిగేది, ఒత్తిడి ఎంత కంట్రోల్లో మీరు ఉంచుకుంటే అంతగా మీ ప్రకారం ఏదైతే బ్యాడ్ హ్యాబిట్ ఉందో దాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఇందులో మనం మాట్లాడుకుంటుంది స్వీట్ తినటం అనే దాని గురించి. కాబట్టి ఇన్ కేస్ మీకు ఒత్తిడి మూలాన స్వీట్ తినాలనిపిస్తుంటే మీరు చేయవలసింది మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. సో మనం టోటల్గా ఇప్పటి వరకు 8 వేరియస్ రీజన్స్ మనం ఫుడ్ తిన్న వెంటనే స్వీట్ తినాలనిపించడానికి చూసాం. ఇవి కాకుండా ఇంకా చాలా ఉండొచ్చు, కానీ నా ప్రకారం ఇవి ముఖ్యమైనవి. సో మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా మీ విల్ పవర్తో వీటిని ఊరికే అణిచివేయకుండా అవగాహన పెంచుకుంటూ దాని మీద నాలెడ్జ్ తెచ్చుకొని నెమ్మదిగా వాటి నుంచి దూరం అవ్వండి. బుద్ధుడు చెప్పినట్లుగా మధ్య మార్గం, ఏది అతి చేయొద్దు, బ్యాలెన్స్డ్ గా నెమ్మదిగా వన్ ఆఫ్టర్ వన్ స్టెప్ తీసుకోండి. ఎందుకని అంటే మీరు సస్టైన్ చేయాలి. మీ జీవితంలో వచ్చే మార్పు లాంగ్ టర్మ్ ఉండాలి, షార్ట్ టర్మ్ కాదు. ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నా పేరు యశో.